పైన పాటలు చేశాను. సో ఈ సినారి అవార్డు రావడం నిజానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన పాటలు విని లైక్ అందరూ పెరిగిన వాళ్ళే. సో ఆయన పాటలు ఎప్పటికీ మనకి మనసులో ఉండిపోతాయి. సో ఆయన పేరు మీద నాకు ఈ అవార్డు రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇలాంటి పురస్కారాలు ఇస్తుంది సాహిత్య కళాశాల సంస్థ రుణపడగలరు. సార్ ఆయన రచించిన సాంగ్స్ ఏదైనా వాడగలరా? అవార్డ్స్ లైక్ నేను మ్యాక్సిమం ఐ థింక్ ఇది నాకు మూడవ అవార్డు. నాకు గత 4 సంవత్సరాలకి నేనేం అవార్డు తీసుకోలేదు నిజానికి. లైక్ ఒక 4 సంవత్సరాలు అవుతే మరి ఒక పల్లవి చరణ్ వాడాను సార్. పల్లవి చరణ్ ఏదైనా వాడితే ఈరోజు సాంగ్ వాడింది కదా ఆ పాట ఏమన్నా ఒక్క సింగర్ కదా మీరు? రైటరా? ఓకే ఓకే. శ్రీనారాయణ రెడ్డి వారి నన్ను దోచుకుంటూ పోతే లైక్ ఈ మన స్వర్ణ కమలం కానీ స్వాతిముఖి కానీ ఇట్లా సినిమాల పాటలు అప్పుడు మా నాన్న వాళ్ళు చూసే టైంలో చూసి పెరిగిన వాళ్ళకి. సో ఆయన సాహిత్యం అనుకుంటే అలాంటి సాహిత్యాలు రాసేవాళ్ళు మరి ఈ జనరేషన్లో చాలా తక్కువ ఉన్నారు. మాకు కూడా సాధ్యం అవ్వలేదు. అంతవరకు నేను కూడా రావాలనుకుంటున్నాను. ఈరోజు అవార్డు తీసుకున్నారు ఎట్లా? నాకు పేరు తెచ్చిన మంచి రచన అమ్మ అనే సాంగ్ ఒకటి. సో ఆ పాట వల్ల నాకు చాలా పేరు వచ్చింది. ఇప్పుడు కూడా కొన్ని సాంగ్స్ కొన్ని సినిమాలు రావడం. ఫ్యూచర్లో ఏ సినిమాలు వచ్చాయి ప్రస్తుతం సినిమాలు? ఇప్పటివరకు నేను 16 సినిమాలు చేశాను. ఇంకా ఇందులో ఒక 4 సినిమాలు రెడీ రీసెంట్గా ఒక 4 కేసు కానీ హరుడు అని అండ్ లైక్ ఆర్జిన్ ఒక 8 సినిమాలు చేశాను. సో అలా థ్యాంక్ యూ. మీ నంబరు ఫోన్ నెంబర్ ఏదైనా చూడండి సార్.